టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. సార్ హార్ట్ అటాక్‌లోనే పెయిన్ ఇప్పుడు దాకా దానికి ఎలాంటి హార్ట్ అటాక్ రావడం గాని, పెయిన్ గాని అదేం లేదు. సడెన్‌గా పెయినొచ్చింది. ఇప్పుడు మామూలుగా వీడియోలన్నీ చూసి ఇప్పుడు నాకొస్తున్న పెయిను హార్ట్ అటాక్ పెయినే అనుకోని తనంతట తాను కన్క్లూడ్ చేసుకోవడం ఒకటి. మేబీ అది హార్ట్ అటాక్ పెయిన్ కాకపోయి ఉండొచ్చు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిన వల్ల పెయిన్ అయ్యి ఉండొచ్చు. ఈ పెయిన్‌లో డిఫరెన్సెస్ ఏది హార్ట్ అటాక్ పెయిన్ అనేది ఎలా వాళ్ళు తెలుసుకోవడం? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. అందరికీ తెలియాలి. మల్టిపుల్ టైమ్స్ చెప్తుంటాం. కానీ జనాలు రికగ్నైజ్ చేయడం కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ హార్ట్‌కి సంబంధించిన పెయిన్ చెస్ట్ మొత్తం వస్తుంది. హ్మ్. ఇట్లా పాయింటెడ్‌గా రాదు. గుచ్చినట్టుగా రాదు. గుచ్చినట్టు రాదు. హ్మ్. ఈ మొత్తం వస్తుంది. అది బరువుగా గానీ, మంటగా గానీ, పట్టుకున్నట్టు గానీ వస్తుంది. బరువుగా గానీ, మంటగా గానీ. మంట ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్యాస్ అనుకుంటారు. మంటగా రావచ్చు. లేదా పట్టుకున్నట్టు. గట్టిగా పట్టుకుని పిండినట్టుగా రావచ్చు. హ్మ్. ఈ 3 కూడా మీకు ఎక్కడా ఒక చోట అని చెప్పే విధంగా రాదు. చాలా మంది ఇట్లా చెప్తుంటారు. ఇక్కడ వస్తుంది డాక్టర్ గారు అంటే ఎడం చేతి వైపు. హ్మ్. ఇక్కడ వస్తుంది డాక్టర్ గారు. హ్మ్. ఎడం చేతి వైపు అని భయపడతారు. హ్మ్. హార్ట్‌కి సంబంధించిన పెయిన్ ప్రిడామినెంట్‌గా మధ్యలో వస్తుంది. ఓకే. గుండె లెఫ్ట్ ఎడం రాదు. వైపే ఉంటుంది. ఆ! కానీ హార్ట్‌కి సంబంధించిన పెయిన్ ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. ఓకే. ఎడమవైపు రావచ్చు, కుడివైపు రావచ్చు. బట్ ప్రధానంగా మధ్యలో వస్తుంది. అది కూడా ఒక్క చోట చూపించలేని విధంగా ఉంటుంది. తర్వాత ఎడం చేతికి పాకటం కానీ, బ్యాక్‌కి వెళ్ళడం కానీ జరగచ్చు. కుడి చేతికి కూడా రావచ్చు. 2 చేతులకు వస్తున్నాయంటే అది గుండెదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. జస్ట్ కేవలం ఎడం చేతి వైపు రాకుండా హ్మ్. ఛాతీ మధ్య భాగంలో వచ్చి 2 చేతులు లాగుతున్నాయంటే అది గుండెదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. హుహు. సో ఇంకొకటి ఏంటంటే మీరు చాలా మంది జస్ట్ కేవలం ఎడం చేయి లాగితేనే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. హ్మ్. ఎడం చేయిలో మాత్రమే కూడా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో రావచ్చు. కానీ హ్మ్. యూజువల్‌గా ఛాతీ నొప్పి వచ్చిన తర్వాతనే ఎడం చేతికి లాగుతుంటుంది గుండె హ్మ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. హ్మ్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సంకేతం ఒకటి ఉంది అనంటే, ఇప్పుడు మీరు నొప్పి వస్తోంది. మీరు 2 అడుగులు వేశారు, నడిచారు, ఇంకా ఎక్కువైపోతుంది. అది గుండెకి సంబంధించిన నొప్పి. ఎప్పుడైనా మీరు నడిస్తే ఈ నొప్పి ఎక్కువ అవుతుంది అనంటే, హ్మ్. అది ఇమ్మీడియేట్‌గా గుండెకి సంబంధించిందనే భావించాలి. హ్మ్. అది ఎడమ వచ్చిందా, కుడి వచ్చిందా, లేకపోతే పాయింటెడ్‌గా వచ్చిందా లేదా అని కాకుండా నడుస్తుంటే ఎక్కువ అవుతుంటే మాత్రం అది గుండెకి సంబంధించినది. హ్మ్. ఊరికే ఇటు కదిలితే ఎక్కువ అవుతుంటే గుండెది కాదు. గాలి పీల్చుకుంటే ఎక్కువ అవుతుంటే గుండెది కాదు. నడిస్తే ఎక్కువ అవుతుందంటే గుండెది. పాయింటెడ్‌గా ఉందంటే గుండెది కాదు. డిఫ్యూజ్‌గా ఉందంటే గుండెది. మరీ తక్కువ టైం ఉందనుకోండి, ఒక ఫ్యూ సెకండ్స్ ఉంది, 2 సెకండ్లు గుచ్చినట్టు వస్తుంది, అది గుండెది కాదు. సో యూజువల్‌గా కొంత టైం ఉంటుంది గుండెకి సంబంధించి. ఇక కొన్నిసార్లు కొంతమందికి చెమటలు పడతాయి. హ్మ్. కొన్నిసార్లు కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. కొన్నిసార్లు కొంతమందికి ఆయాసం వస్తుంది. కానీ ఇవన్నీ ప్రధానమైన లక్షణాలు కాదు. హ్మ్. ప్రధానమైన లక్షణం మీకు ఛాతీకి మధ్య భాగంలో మొదలయ్యి ఈ ఛాతీ మొత్తం ఎక్కడా ఒక చోట అని చెప్పకుండా హ్మ్. మంట కానీ, బరువుగా కానీ, పట్టుకున్నట్టుగా కానీ ఉండి నడిస్తే ఎక్కువయ్యి ఆగిపోతే తగ్గిపోతున్నది గుండెకి సంబంధించిన నొప్పి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్ట్‌కి సంబంధించిన నొప్పి డయాగ్నోస్ చేయటంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ హార్ట్‌కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం. హ్మ్. అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్ ఉండటం, స్మోకింగ్ ఉండటం, ఊబకాయం ఉండటం, నిద్రలేమి, తర్వాత ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్‌గా భావించాలి. హ్మ్. వీటిలో ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ షుగరు, స్మోకింగు. ఇవి 2 ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్. సో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న మనిషికి మీకు ఏమాత్రం పెయిన్ వచ్చినా సరే, మనం అది గుండెది అయ్యుండొచ్చు అనేది మనం ఆలోచించాలి. హ్మ్. అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏజ్ కూడా ఎక్కువ లేదు అన్న మనిషికి మన నొప్పి వచ్చినప్పుడు హార్ట్ విషయంలో ప్రమాదకరం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో, ఓకే. మీరు గమనించాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కొద్దిగా నేను చెప్పినట్టుగా పద్ధతిగా రాలేదు నొప్పి, హ్మ్. అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ల అమ్మాయి ఉంది, హ్మ్. లెఫ్ట్ సైడ్ చెస్ట్ కింద పెయిన్ వస్తూ ఉంది. హ్మ్. వాళ్ళ గురించి మనం ఎడం చేతి వైపు వచ్చినా మనం ఏం భయపడక్కర్లేదు. హ్మ్. అదే ఒక 60 ఏళ్ల వ్యక్తి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉండి స్మోకింగ్ చేస్తాడు. ఆయనకి ఏ రకమైన నొప్పి వచ్చినా కూడా మనం ఈసీజీ తీసుకొని ఎమ్మటే చూసుకోవాలి. ఓకే. సో, రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా మారుతుంది. సో, ఇప్పుడు మనం నొప్పి గురించి చెప్పేటప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా ఇంపార్టెంట్. ఎక్కడొచ్చింది? మధ్యలో వచ్చిందా? లెఫ్ట్ సైడ్ వచ్చిందా? రైట్ సైడ్ వచ్చిందా? హ్మ్. బరువుగా ఉందా? మంటగా ఉందా? లేకపోతే గుచ్చినట్టుగా ఉందా? హ్మ్. శ్వాస తీసుకుంటున్నప్పుడు పెరుగుతుందా? తగ్గుతుందా? నడిస్తే పెరుగుతుందా? తగ్గుతుందా? ఎడం చేతికి గానీ, వెనక్కి గానీ వస్తుందా లేదా? హ్మ్. స్వెటింగ్ గానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయా లేదా?
ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి చెప్పాల్సిన అవసరం. సో అందుకని మీరు యాజ్ ఒక లే పర్సన్ ఇవన్నీ మీరు క్రోడీకరించుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా ఒకటే, మొత్తం ఛాతి మొత్తం బరువుగా కానీ నొప్పిగా కానీ పట్టుకున్నట్టుగా కానీ ఉండి నడిస్తే ఎక్కువ అవుతుంటే మాత్రం అది ఇమీడియట్గా మనం హార్ట్దని భావించాలి. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఒక తెలియకుండా ఒక అపోహ క్రియేట్ అయింది. ఇది అపోహ కాదు, మీరే చెప్పాలి. డైట్ అంతా బాగానే ఉంది, రెగ్యులర్గా డైట్ తీసుకుంటున్నాను, మంచి డైట్ తీసుకుంటున్నాను, ఫిట్గా ఉన్నాను. టూ మచ్ ఆఫ్ వర్కింగ్ అవుట్ అవర్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అంటే నేను ఎక్కువ వర్కౌట్స్ చేసినా హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని చెప్పి జిమ్ అవర్స్ తగ్గించడం. అంటే ఇది నిజంగా జరుగుతుందా? ఎక్కువ వర్కౌట్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఎక్కువ అనే మాటని డిఫైన్ చేస్తే మనం అప్పుడు దీన్ని డిఫైన్ చేయగలుగుతాం. ఓకే. ఖచ్చితంగా మరీ ఎక్కువ చేయడం అనేది గుండెకి మంచిది కాదు. కాకపోతే ఎంతకన్నా ఎక్కువ చేస్తే మంచిది కాదు అనేది మనం ఒకటి గమనించాలి. వారానికి 10 గంటల కన్నా ఎక్కువ మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నట్లయితే అది అంత మంచిది కాదు. యాక్చువల్లీ ఏమవుతుంది సార్ గుండెలో ఏమవుతుంది? ఎందుకని హార్ట్ కి మంచిది కాదు? అంటే ఎక్కువగా యాక్టివ్ ఉండడం అనేది హార్ట్ కి మంచిదే అంటారు. మంచిదే కదా. ఒక లెవెల్ దాటి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మజిల్ హైపర్ట్రోఫీ అవుతుంది. మీరు ఎక్కువగా కొట్టిస్తున్నారు హార్ట్ ని, మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తే బైసెప్స్ ఎట్లా పెరుగుతుందో హార్ట్ కండరం కూడా అట్లా గట్టిగా పెద్దదైపోతుంది. దీన్ని ఎల్వి హైపర్ట్రోఫీ అంటారు. అట్లా ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అపరిమితంగా చేయకూడదు ఎక్సర్సైజ్, పరిమితంగానే చేయాలి. అట్లని మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మాట చెప్తే రోజుకి గంట కూడా చేయకుండా అరగంట చేసే వాళ్ళు కూడా అమ్మ మనం చాలా ఎక్కువ చేస్తున్నామేమో అని చెప్పి వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలకి ఆపేస్తున్నారు. కాబట్టి రోజుకి గంట చేస్తే మీరు వారానికి 7 గంటలు చేస్తున్నారండి. గంట చేస్తే రోజుకి 10 గంటల లోపల చేస్తే ఏం పర్వాలేదు, వారానికి 10 గంటల లోపల చేస్తే ఏం పర్లేదని నేను చెప్తున్నా. వారానికి 10 గంటలు దాటి చేస్తుంటే మీరు తగ్గించుకోండి. అంటే వారానికి 10 గంటలు దాటి అంటే రోజు గంటన్నర పైన చేస్తున్నారు, అది కూడా విగరస్గా చేస్తున్నారు. అంటే ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను జిమ్కి రెగ్యులర్గా వెళ్తా కాబట్టి ఒక విషయం గమనించేది ఏంటంటే, గంట సేపు జిమ్లో ఉంటే గంట సేపు ఎక్సర్సైజ్ చేసినట్టు కాదు. జిమ్ దగ్గర వాటర్ క్యాన్ ఉంటే ఆ వాటర్ క్యాన్ దగ్గర స్పెండ్ చేసే టైం అంతా ఎక్సర్సైజ్ చేసినట్టు కాదు. మనం మొత్తం ప్రపంచ వ్యవహారాలన్నీ డిస్కస్ చేసేదంతా జిమ్ చేసినట్టు కాదు. సో ఖచ్చితంగా జిమ్ చేసే టైము, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసే టైము వారానికి 10 గంటలు పెంచకుండా ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు. అది కూడా హెవీ ఎక్సర్సైజ్ కింద రాదు. అది దాటుతుందంటే మాత్రం కొంచెం జాగ్రత్త. ప్లస్ ఇది ఏంటి, వయసు బట్టి మారుతుంది, ఫిట్నెస్ బట్టి మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుసేన్ బోల్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 10 గంటలు అనేది నథింగ్, వాళ్ళకి రోజులో 10 గంటలు కూడా ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. అంటే అది నెమ్మదిగా ట్రైనింగ్ ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వచ్చిన ఫిట్నెస్. అది దాన్ని నార్మల్గా కంపేర్ చేసుకోకూడదు. ప్రధానంగా ఏమవుతుందంటే అసలు ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం గణేష్ చతుర్థి మాత్రమే తాగి డ్యాన్స్ వేస్తామంటే చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు గణేష్ చతుర్థి రోజు అసలు అంతా వేరే మూడ్లో ఉంటారు, అప్పుడు దాకా ఏమి ఎక్సర్సైజ్ చేయరు, విపరీతంగా డ్యాన్స్ చేస్తుంటారు. అది అంటే తాగడం అనేది పక్క పెట్టేసింది, దట్ ఇస్ ఇమ్మెటీరియల్. అది అది కాదు. ఈవెన్ తాగినా తాగకపోయినా కూడా విపరీతంగా ఒక్కసారి అలవాటు లేకుండా చేయటం అనేది అంత మంచి ఇది కాదు. అంటే బాడీని ఆ రోజు మాత్రమే అంత స్ట్రెస్ ఇచ్చేసి డాన్స్ చేసి దాని మీద ఆల్కహాల్ తాగడం, అంటే ఆల్కహాల్ దానికి యాడ్ ఆన్ అవ్వదా సార్? ఖచ్చితంగా యాడ్ ఆన్ అవుతుంది. కాకపోతే అది మనం ఒక పూజా కార్యక్రమంగా భావిస్తాం కాబట్టి అందుకని అది మనం తీసుకొని చేసినా తీసుకోకుండా చేసినా అలవాటు లేకుండా ఒక్కసారిగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం అనేది ప్రమాదం అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇప్పుడు అసలు ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం మీరు జిమ్కి వెళ్ళారు, ఒక చెస్ట్ ప్రెస్ ఒక 100 kgs ఎత్తేద్దామని ప్రయత్నం చేశారనుకో ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది ఉన్నారు, మీరు సంవత్సరం అంతా అసలు ఒక 10 నిమిషాలు రోజు కన్నా ఎక్కువ వాకింగ్ చేయడం ఉండదు, ఒక 4-5 వేల స్టెప్స్ కన్నా ఏ రోజు ఎక్కువ ఉండవు. ఒక్కసారిగా ఎయిర్టెల్ మ్యారథాన్ అని చెప్పగానే మన హైదరాబాద్ రోడ్ల మీద విపరీతంగా మ్యారథాన్ పరిగెడుతుంటారు. సో ఒక్కసారి వాళ్ళు 10K కూడా కాదు, డైరెక్ట్గా హాఫ్ మ్యారథాన్ చేద్దామని స్టార్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే మీకు డాన్స్ ఫ్లోర్లో కానీ, అదే మీకు జిమ్స్లో కానీ, అదే మీకు బ్యాడ్మింటన్ కోర్ట్లో కానీ కనిపిస్తుంటుంది. అంటే వాళ్ళకి ఒక్కసారిగా మీకు హార్మోన్ ప్రభావం అనమాట. ఇంకా అన్ని పక్కన వాడితో ప్రమాదం, వాడు చేయగలుగుతున్నాడు మనం చేయలేమేంటి, అట్లా అలవాటు లేకుండా చేయటం. సో దీంతో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ అనేది గ్రేడెడ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారిగా అధికంగా ఎక్సర్సైజ్ చేయటం అనేది ఎవరికి మంచిది కాదు. సార్, ఇప్పుడు మన అందరికీ తెలిసిన చాలా సార్లు మాట్లాడేశారు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ హార్ట్ అటాక్కి ప్రాబ్లం లీడ్ చేస్తాయి అని అన్నారు. నిద్రలేమి అనేది హార్ట్ అటాక్కి దారితీస్తుందా?
ఖచ్చితంగా అమ్మా. అంటే దానికి చెప్పే ముందు మనం చాలా మంది మాట్లాడారన్న దాన్ని కొంచెం క్వాలిఫికేషన్ ఇద్దాం. ఉమ్. స్మోకింగ్ ఆల్కహాల్ సేమ్ కాదు, రెండు మంచిది కాదు హార్ట్కి, ఉమ్. బట్ సేమ్ కాదు. స్మోకింగ్ అనేది మచ్ మచ్ మోర్ డేంజరస్ థింగ్ దెన్ ఆల్కహాల్. దాన్ ఆల్కహాల్. ఉమ్. స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ షుగర్ ఉండి స్మోకింగ్ చేసినట్లయితే కనుక ఉమ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా 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 ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ప్రీవియస్గా అన్ని పరీక్షలు చేయించుకున్నా కూడా అన్ని పరీక్షలు నార్మల్ ఉండి ఈవెన్ యాంజియోగ్రామ్ చేయించుకున్న యాంజియోగ్రామ్ కూడా నార్మల్ ఉందన్నా కూడా ఉమ్. సడన్గా రక్తనాళంలో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. అంటే అన్నీ బాగున్నాయి, నిన్ననే టెస్ట్ చేయించుకున్నారు, మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు, ఇవాళ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకర్స్తో రిస్క్ అది. ఆల్కహాల్తో ఇట్లాంటి సడన్గా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కాకుండా బీపీ పెరగడము, రిథమ్ డిస్టర్బెన్సెస్, మనం ఇందాక అనుకున్న రిథమ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ కావడము, గుండె కండరం వీక్ అవడము, ఇలాంటి సమస్యలు ఆల్కహాల్తో ఎక్కువ ఉంటాయి. వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ సార్? ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది గుండెకి? ఎంత స్ట్రెస్ అవుతుంది? అలాగే స్మోకింగ్ చేసినప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఓకే, ఆల్కహాల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే ఆల్కహాల్ బీపీ పెంచడంతో పాటుగా ఆ గుండె రిథమ్ డిస్టర్బెన్సెస్ని ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే. గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం, కొన్నిసార్లు ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా గుండె మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా బలంగా కొట్టుకోవాల్సింది ఇలా నెమ్మదిగా కొట్టుకుంటుంది ఆల్కహాల్తో. సో అలా జరిగేది ఒక్కసారిగా జరగదు, స్లోగా జరుగుతూ ఉంటుంది. అది ఆల్కహాల్తో ప్రాబ్లం. స్మోకింగ్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ అనేక అనర్థాలు ఉంటాయి, కానీ ప్రధానమైన అనర్థం ఏంటంటే రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం అనేది ప్రమాదం. సో అలా రక్తం కట్టేది గుండె రక్తనాళంలో కడితే ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే అది కార్డియాక్ అరెస్ట్కి దారి తీయచ్చు. స్మోకింగ్తో మిగతాయి కూడా ఉంటాయి. మనకి అతిరోమ పెరగడం, ఈ రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్లు పెరగడం, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్గా రావటం, ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ మనకి స్మోకింగ్తో ఉంటాయి. బట్ ప్రధానమైన ప్రాబ్లం మాత్రం గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం అనేది బాగా మేజర్ ప్రాబ్లం. ఓకే. అండ్ నిద్రలేమి? నిద్రలేమి గురించి అడిగారు, ఇది చాలా ఇంపార్టెంట్. నిద్రలేమి వలన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది క్లియర్గా అధ్యయనాల్లో ప్రూవ్ అయింది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో మరి నిద్రలేమి అని అంటే ఏంటి, దాన్ని కూడా డిఫైన్ చేయాలి. దాన్ని డిఫైన్ చేయాలంటే కనీసం 6 నుంచి 8 గంటలు అన్ఇంటరప్టెడ్ ప్రశాంతంగా నిద్రపోవడం అనేది కావాలి. 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి, అది కూడా అన్ఇంటరప్టెడ్గా. మాలాగా నిద్రపోకూడదు, ఫోన్ రాగానే పేషెంట్ దగ్గర నుంచి మాట్లాడి మళ్ళీ పడుకొని మళ్ళీ కొద్దిసేపటికి ఎమర్జెన్సీ వస్తే పోయి, మాలాగా కాదు. అందుకే కార్డియాలజిస్టులు గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, అది వేరే సంగతి. నిద్ర అనేది పర్ఫెక్ట్గా పోవాలి. ఒక 6 నుంచి 8 గంటల పాటు డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలి. కంటిన్యూస్గా నిద్రపోతే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. నిద్ర పోలేకపోతే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే బాడీలో మనం మెలకు ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ అని ఎక్కువ ఉంటాయి, హార్మోనల్ లెవెల్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. ఆ హార్మోనల్ లెవెల్స్ నార్మల్గా రావడానికి నిద్రపోవడం అవసరం. దాంతోపాటుగా మనం మెలుకున్నప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ తగ్గుతుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే బీపీ ఎక్కువ ఉండటం, హార్ట్ రేట్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే మీరు నిద్రపోయినప్పుడు బీపీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. మీరు అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని 24 గంటలు బీపీ మానిటర్ చేస్తాం. బీపీ మానిటర్ చేస్తే నిద్ర మెలకు ఉన్నప్పుడు నార్మల్ వాల్యూస్ 135/85 కన్నా తక్కువ ఉండాలి. నిద్రపోతున్నప్పుడు 120/70 కన్నా తక్కువ ఉండాలి బీపీ, అవి నార్మల్ వాల్యూస్. సో అట్లాగే హార్ట్ రేట్ కూడా మీకు చివరికి 50 కన్నా తగ్గిపోయినా కూడా హార్ట్ రేట్ నిద్రపోతున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సో అందుకని బాడీ ఒక పూర్తిగా రిలాక్స్డ్ స్టేట్లోకి వెళుతుంది. అలా ప్రతిరోజు రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్ళటం అన్ని ఆర్గన్స్తో పాటు హార్ట్కి కూడా అవసరం. సో అందువలన ఇది థియరీ అనుకోండి, నిజంగా కూడా స్టడీస్లో ప్రూవ్ అయింది. నిద్ర తక్కువ పోతున్నారు, 6 గంటల కన్నా తక్కువ పోతున్న వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, మళ్ళీ 9 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి హార్ట్ అటాక్లు పెరుగుతాయి. ఇప్పుడు 6 గంటల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు పెరిగినట్టే 9 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి హార్ట్ అటాక్లు మళ్ళీ ఎక్కువ వస్తాయి. రీజన్ ఏంటంటే ఇక లేజీ అయిపోయారు, వీళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు, వీళ్ళు ఆహారం అధికంగా తింటారు, నిద్రపోయే వాళ్ళకి స్లీప్ యాప్నియా అలాంటి సమస్యలు వస్తాయి. సో అందువల్ల ఎక్కువగా నిద్రపోయినా ప్రాబ్లమే, తక్కువగా నిద్రపోయినా ప్రాబ్లమే. ఐడియల్ థింగ్ 6 నుంచి 8 అవర్స్ నిద్రపోవటం. అది కూడా తక్కువ ఏజ్లో ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ నిద్రపోతారు. పిల్లలు ఉన్నారనుకోండి ఆల్మోస్ట్ 10 గంటల దాకా నిద్రపోవచ్చు. ఒకవేళ యుక్త వయసు దాటిన తర్వాత మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది నిద్ర సంగతి. ఫుడ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత నాప్ అనేది కంపల్సరీయా సార్? అది హార్ట్ అటాక్ తగ్గిస్తుందా, పెంచుతుందా? ఇది సీస్టా అంటారు అనమాట, అంటే తినేసి ఒక కొద్దిసేపు నిద్రపోవడం, పవర్ న్యాప్ అంటారు. పవర్ న్యాప్ వల్ల యాక్చువల్లీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఈవెన్ హార్ట్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఆ పవర్ న్యాప్ అనేది ఒక 1/2 అవర్
ఇట్లా ఉండాలి. అన్నం బరీగా తినేసి 2-3 గంటలు నిద్రపోతే మాత్రం ప్రమాదం మళ్ళీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అవును. మధ్యాహ్నం లంచ్ చేసి ఒక 2-3 గంటలు నిద్రపోయారు చూసారా, ఆ! వాళ్ళతో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్. వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. బట్ సీస్టా ఇప్పుడు మీరు బాగా వర్కింగ్ ఉమెన్, మీరు బాగా పని చేస్తున్నారు, మధ్యలో బాగా టైర్ అయిపోయి ఒక అరగంట నిద్రపోయి మళ్ళీ లేచి మీ పని మీరు చేసుకుంటున్నారు. హ్మ్. అప్పుడు మొత్తం మైండ్ ఫ్రెష్గా ఉండటం, బాడీ ఫ్రెష్గానే ఉండటం కాకుండా హ్మ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఓకే. సో మేబీ అందుకని అందుకే అట్లా అందరికీ చేయడానికి కుదరదు. మధ్యాహ్నం యాహ్! నిద్రపోవడానికి నాకు ఎట్లా కుదరదు. అన్నం తినడానికి కష్టం మీద టైం దొరుకుతుంది. సో అందుకని మధ్యాహ్నం నిద్రపోయగలిగితే హ్మ్. మీకు మీ ప్రొఫెషన్లో అది పాసిబుల్ అయితే ఒక అరగంట మీరు నిద్రపోగలిగితే అది మంచిదే. కాకపోతే మరీ ఎక్కువ నిద్రపోయి చాలామంది కొంచెం వింతగా కంప్లైంట్ చేస్తుంటారు. హ్మ్. అస్సలు నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు అంటారు. మధ్యాహ్నం 3 గంటలు నిద్రపోయి. మధ్యాహ్నం 3 గంటలు రాత్రి నిద్ర పట్టదు కదా, దానికోసం మళ్ళీ టాబ్లెట్ వేసుకోవడం అమ్మో! అది అవసరం. మధ్యాహ్నం నిద్రపోకపోతే అది రాత్రి నిద్ర పట్టదనే విషయం గమనించాలి. అందుకని రాత్రి క్లియర్గా నిద్రపోగలిగాం. హ్మ్. ఇంకొక నిద్ర విషయానికి వచ్చినప్పుడు ఇంకొక ఇది కూడా ఉంది. సరే. సర్కేడియన్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే సర్కేడియన్ రిథమ్ అంటే బాడీకి ఒక రిథమ్ ఉంటుంది. హ్యూమన్ బాడీకి రిథమ్ ఎట్లా ఉంటుందంటే సూర్యుడితో పాటు మనం మెలకువ ఉండటం, సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం. హ్మ్. ఇది బాడీకి తరతరాల నుంచి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు అలవాటైన షెడ్యూల్ ఇది. హ్మ్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ అంతా నిద్రపోతారు, నైట్ అంతా మెలకుంటారు. రివర్స్లో చేస్తుంటారు. పిల్లలే కాదు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి జాబ్ పరంగా కూడా ఇది అలవాటు అవసరం పడుతుంది. హ్మ్. ఇలా అవడం ప్రమాదం. దీనివల్ల బీపీ పెరిగే అవకాశం కానీ, దీనివల్ల షుగర్ పెరిగే అవకాశం కానీ, దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం కానీ ఉంటుంది. న్యూ నార్మల్ అయిపోయింది సార్. జెన్‌జీ పిల్లలందరూ న్యూ 2 నార్మల్ దాకా నిద్ర పట్టదు, నిద్రపోవటం. నిద్రపోరు దానివల్ల అంటారు. మనకి ఇదే మనం చూస్తుంది. హ్మ్. హార్ట్ అటాక్స్ పెరగడం మనం ఒక పక్క చూస్తున్నాం, ఆశ్చర్యపోతున్నాం. హ్మ్. ఇలా పోకూడదని తెలుసు. మీరు ఒక్క ప్రశ్న అడిగితే మీరు హార్ట్ అటాక్లు ఎక్కువ అవడానికి కారణం ఏంటి ఇవాళ అని హ్మ్. ఒక ప్రశ్న ఒకటే లైన్లో సమాధానం చెప్పండి అంటే, ప్రజలు తమకు తెలిసిన మంచి జీవన ప్రమాణాలని పాటించకపోవడమే మంచి మేజర్ కారణం. హ్మ్. తెలుసు అందరికీ కూల్ డ్రింకులు తాగకూడదని, హ్మ్. తెలుసు అందరికీ ఉమ్మడిగా బిర్యానీలు తినకూడదని, అందరికీ తెలుసు నిద్ర సరిగ్గా పోవాలని, రోజు ఎక్సర్సైజ్ చేయాలని, హ్మ్. అందరికీ తెలుసు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే టాబ్లెట్లు వాడాలని, హ్మ్. అందరికీ తెలుసు బరువు ఎక్కువ పెట్టుకోకూడదని, అందరికీ తెలుసు రోజు ఎక్సర్సైజ్ చేయాలని, ఏమి చేయరు. అది సమస్య. అంటే తెలిసిన విషయాలను పాటించకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో ఈ పని చేయండి మీ గుండె ఉక్కులా మారుతుంది అంటే ఒక 4 లక్షల మంది చూస్తారు, ఏదో ఉందేమో, యాహ్! ఏదో మనకు చూడాల్సింది ఉందేమో అని. ఆ! కానీ మీకు తెలుసు ఏం కావాలో, మీకు తెలిసినవి చేయండి అంటే చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. హ్మ్. మీరు డిన్నర్కి వెళ్ళారండి, పెళ్ళిలో డిన్నర్కి వెళ్ళారు, ఎక్కడ ఎక్కువ బిజీగా ఉంటుంది, డెజర్ట్ సెక్షన్ దగ్గర బిజీగా ఉంటుంది. హ్మ్. హ్మ్. మీరు అక్కడ పోయినప్పుడు అందరికీ తెలుసు డెజర్ట్స్లో ఉండేది హై క్యాలరీ ఫుడ్ అని, అందరూ అక్కడే తింటుంటారు. అవును. మీరు మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటారు, హ్మ్. సడన్ గా రోడ్డు మీద ఒక షాప్ దగ్గర ఎక్కువ మంది మనుషులు కనపడ్డారు అనుకోండి, హ్మ్. ఏమై ఉంటుంది ఆ షాపు? వైన్ షాప్ ఉంటుంది 100%. కరెక్టే. మీరు చూడొద్దు, తల తిప్పి ఆ. చూడొద్దు, అక్కడ బాలాజీ వైన్స్ అని ఉంటుంది, మీరు తల తిప్పి చూడొద్దు. 6:30 తర్వాత బిజీగా ఉన్న షాపులు అదే కదా సార్. అంతే. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీకు రోడ్డు మీద గుంపు కనపడింది అని అంటే ఆ. అక్కడ పక్కనే వైన్ షాప్ ఉందని అర్థం. తిప్పాల్సిన మీకు- అవసరం కూడా లేదు తల. మీకు బాగా బ్రైట్ ఈటరీస్ ఏమైనా కనపడ్డాయి అంటే Hmm. అక్కడ బిర్యానీలు బాగా అవుతున్నాయి అని అర్థం. మీరు రోడ్డు మీద వెళ్తుంటే పక్కన షాగ్ హౌస్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పొచ్చు, తలకాయ తిప్పక్కర్లేదు, అక్కడ జనాభా అట్లా ఉంటుంది. సో అందుకని ప్రజలు ఎట్లా అంటే మీరు జిమ్ ఎక్కడుందంటే మీరు ఎతకాలి, హ్మ్. మీరు పార్క్ ఎక్కడుందంటే అది ఎతకాలి. బట్ ఇలా మనకి జీవన ప్రమాణాల్లో మనకి తెలిసిన విషయాల్ని మనం సరిగ్గా పాటించకపోవటం వల్ల హార్ట్ అటాక్లు. అంతే, ఇంకేం లేదు, అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు చెప్పినవి అన్నీ ప్రజలందరికీ తెలుసు, హ్మ్. బట్ వాటిని పాటించడానికి వచ్చేటప్పుడు చిన్న చిన్న విషయాలే కదా. హ్మ్. ఒక్క కూల్ డ్రింక్ తాగితే ఏమైపోద్ది, ఒక్క స్వీట్ తింటే ఏమైపోతుంది, ఏమైపోద్ది? అది 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 నార్మలైజ్ చేసేసారు సార్. నార్మలైజ్ ఒక స్వీట్ ఏం కాదు, తినొచ్చు. తినచ్చు, హ్మ్. అట్లా నార్మలైజ్ అయిపోయింది. అట్లా మనకి ఒక అపరిచితుడు లాగా ఒకళ్ళు వచ్చి ఒక స్వీట్ తీసుకున్నా కూడా ఒక కొరడా దెబ్బ కొడతానంటే అందరూ వింటారు. అలా అలా ఒక మన జీవన ప్రమాణాలని మనం మెయింటైన్ చేయాలి. యాహ్! చేయగలిగినప్పుడే అది వస్తుంది. సార్ ఇంకొకటి చాలా మంది అన్నారు, కొన్ని కేసెస్ కూడా మీరు నేను చూసాను, మీరు చెప్పాలి. హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీ అవర్స్ లో వస్తాయని. ఇస్ ఇట్ ట్రూ? మీ కాల్స్ కూడా ఆ టైంలోనే వస్తాయా పేషెంట్స్? నిజం అండి, నిజం. ఎర్లీ మార్నింగ్ Why? హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, నిద్రపోయేటప్పుడు ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అన్నీ తగ్గి ఉంటాయి. ఎప్పుడైతే మనం నిద్ర లేవగానే ఇమీడియట్గా లేచే టైంలో ఎప్పుడైతే ఉంటుందో ఈ హార్మోన్స్ మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో బీపీ పెరగడం కానివ్వండి,
హార్ట్ రేట్ పెరగడం కానీ జరుగుతుంటుంది. అందుకని ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. సో అది వరల్డ్ వైడ్ రికగ్నైజ్ చేసిన ఫినామినా. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే బిట్వీన్ 4 నుంచి ఒక 6-7 లోపల ఈ టైంలో ఎక్కువ వస్తుంది. సో అందుకని మనకి నిద్రలో మనం ఆ టైంలో ఉన్నా కూడా ఇక బాడీ లేవడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు హార్మోన్ లెవెల్స్ ఆటోమేటిక్గా మారుతుంటాయి. అందుకని ఆ టైంలో ఎక్కువ వస్తాయి. అది కామన్గా జరిగే విషయం. కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ప్రాబ్లం జరుగుతుంది ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఎందుకంటే ఈ హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకు? రక్తనాళం మూసుకుపోవడం వల్ల వచ్చింది. మనం ఇమీడియట్గా రక్తనాళాన్ని ఓపెన్ చేసి ఒక స్టెంట్ వేసేసాం అనుకోండి, ఇమీడియట్గా రక్త సరఫరా మనకి పునరుద్ధరించబడుతుంది. ఇప్పుడు ఇందాకే ఒక పేషెంట్, మీరు ఇందాక నేను పైకి వెళ్ళి వస్తున్నా కదా, అది యాంజియోప్లాస్టీ చేస్తున్నా. అట్లాగే ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్టెంట్ వేసి వచ్చాం. సో ఆ స్టెంట్ వేయటం వల్ల ఇప్పుడు ఆయనకి ప్రమాదం తగ్గిపోయింది. కానీ ఆయనకి ఎప్పటి నుంచి ఉంది? అర్లీ మార్నింగ్ నుంచి ఉంది నొప్పి. మధ్యాహ్నంకే ఆయన రాగలిగారు హాస్పిటల్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ టైంలో గుండె డ్యామేజ్ అయిపోతుంది. అది మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మొదటి 1 or 2 అవర్స్లో మనం చేసినట్లయితే గుండె పంపింగ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత చేసినా, ఎంత గొప్ప ప్రక్రియ చేసినా, మ్యాయో క్లినిక్లో చేసినా, బాస్టన్లో చేసినా, మీకు గుండె పంపింగ్ వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది మేజర్ ప్రాబ్లం. అందుకని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొద్దిగా ఈనోల్ దాగో, లేకపోతే గ్యాస్ టాబ్లెట్లు వేసుకునో, అట్లా చేసి ఇట్లా చేసి మనకి డిలే అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళటం. ఈ ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిలే అవుతుంది. ఇప్పుడు లైట్ వచ్చింది 12 లోపల వచ్చింది అనుకోండి, వెళ్ళిపోతారు హాస్పిటల్కి. 12 తర్వాత 4 వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళని లేపడానికి కూడా మొహమాట పడతారు. అవును, ఈవెన్ సిద్ధార్థ్ శుక్లా అని ఒక సెలబ్రిటీ, తను కూడా ఎర్లీ అవర్స్ లోనే చనిపోయాడు. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఆ టైంలో ఎవరినైనా లేపాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, చెప్పాలన్నా కూడా అప్పుడు మనకి కొంచెం మొహమాటం అనిపిస్తుంది. అది ప్రాబ్లం వస్తుంది. మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీ అవ్వాలి. ఇమీడియట్గా వెళ్ళిపోవాలి హాస్పిటల్కి. హాస్పిటల్కి రీచ్ అయిపోయిన తర్వాత హార్ట్ అటాక్ చనిపోవడం అనేది కొంత తక్కువ, వెళ్ళక ముందే చనిపోవడం అనేది ఎక్కువ. అందుకని హాస్పిటల్కి వెళ్ళడానికే మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈవెన్ ఈ రాజ్ కుమార్ గారు, కన్నడ యాక్టర్, ఆయన కూడా, పునీత్ రాజ్ కుమార్ గారు పొద్దున పూట చనిపోయారు. మార్నింగ్ 7 o'clock అట్లాగే ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. సో అది ఎర్లీ మార్నింగ్లో వచ్చే నొప్పి, అందుకు ఇంపార్టెంట్. మనం మెడికల్ అడ్వైస్ సీక్ చేయడంలో టైం పడుతుంది. టైం పట్టే కొద్దీ పోతుంది. మనం 6-7 గంటలకి మనకి నొప్పి స్టార్ట్ అయింది, డాక్టర్లు 10 గంటలకు వస్తారు, అప్పుడు వెళ్తే సరిపోతుంది, ఇప్పుడు ఎవరు ఉండరు, ఇట్లాంటి ఆలోచనలు అనమాట. అట్లా కాకుండా ఇమీడియట్గా ఏ టైంకి వస్తే ఆ టైంకి, అది అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి కావచ్చు, మేము వచ్చి చేయడానికి రెడీగా ఉంటాం. కానీ ఆ టైంలో ఇమీడియట్గా వెళ్ళిపోవాలన్నమాట. నొప్పి రాగానే వెళ్ళిపోవాలి. సార్, మనం సర్జరీకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్. అందరూ అన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ డైలీ కన్జ్యూమ్ చేసేది, ఇంకా తప్పక ఇంకేమీ దొరక్క అదే ఈజీలీ అవైలబుల్ కాబట్టి అలా కొనుక్కొని వచ్చి వాడేసేది రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్ మెయిన్ కల్ప్రిట్ సార్ ఇప్పుడు. అంటే స్వతహాగా వాళ్ళు డెవలప్ చేసుకున్న అలవాట్లు పక్కన పెట్టేస్తే తప్పక వాడాల్సిన పదార్థాల్లో ఒకటైన రిఫైన్డ్ ఆయిల్ మెయిన్ కల్ప్రిట్. అంటే ఆయిల్ అనేది ఒక ఇంపార్టెంట్ కల్ప్రిట్. ఆయిల్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ కల్ప్రిట్. అయితే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనం ఒక సింగిల్ షార్ట్ ఆన్సర్ ఉండదు వీటికి. అంటే ఈ ఆయిల్ ఒక్కటి అసలు బ్యాన్ చేసేసాం అనుకోండి, అసలు రిఫైన్డ్ ఆయిల్ అనేది బ్యాన్ చేసేసాం, ఇండియాలో దొరకట్లేదు, కేవలం గానుగ నూనె మాత్రమే తీసుకున్నాం, హార్ట్ అటాక్లు అన్నీ పోతాయంటే పోవు. మీకు అట్లా బ్యాన్ చేయాల్సిన పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ కన్నా ముందు బ్యాన్ చేయాల్సింది స్మోకింగ్. స్మోకింగ్ తో పోయిన ప్రాణాలు నేను చూడలే ఇంతవరకు. అన్ని ప్రాణాలు పోతాయి స్మోకింగ్ తో. రోజు చూస్తుంటాం స్మోకర్స్ అంట చనిపోవటం అనేది. కార్డియాలజిస్టులు అందరూ చూస్తుంటారు, అందరికీ తెలుసు. స్మోకే బ్యాన్ చేయట్లా, మనం రిఫైన్డ్ ఆయిల్ దాకా వచ్చాం. ఇక ఆయిల్ విషయానికి వస్తే, ఆయిల్ విషయం ఏంటంటే, ఆలివ్ ఆయిల్ అనేది మెడిటరేనియన్ డైట్లో తీసుకుంటారు. మెడిటరేనియన్ డైట్లో తీసుకున్న ఆలివ్ ఆయిల్ వలన హార్ట్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే మన క్యూజిన్లో ఆలివ్ ఆయిల్ వాడటం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మన డీప్ ఫ్రైడ్ ఉంటాయి, ఎక్కువ ఫ్రైడ్గా వాడతాం. ఆలివ్ ఆయిల్ టెంపరేచర్ ప్రకారం అది ఎక్కువగా టెంపరేచర్కి బాయిల్ చేయలేం. అందుకని దాంట్లో పోమేస్ ఆయిల్ అని ఉంటుంది, ఆ ఆయిల్ వాడుకోవచ్చు ఆలివ్ ఆయిల్ బదులు. లేకపోతే కనోలా ఆయిల్ అని ఉంటుంది, కెనడియన్ గవర్నమెంట్ తయారు చేసిన ఆయిల్ అయినా వాడుకోవచ్చు, మంచిదే. ఈ రిఫైన్డ్ ఆయిల్ అంటే, రిఫైన్డ్ అనే మాట ఏమీ తప్పు కాదు. రిఫైన్డ్ అంటే శుద్ధి చేయటం, ప్యూర్ చేయటం, అంతవరకు ప్రాబ్లం లేదు. కానీ ఆయిల్ లోపల ఏం అడిటివ్స్ చేస్తున్నారు, అడిషన్స్ ఏం చేస్తున్నారు, దాంట్ లోపల సాచురేటెడ్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం అవసరం. అయితే వీటన్నిటికీ కాకుండా
మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమ్, మనిషికి సగటున నెలకి 1/2 కేజీ దాటకుండా ఆయిల్ వాడటం ముఖ్యం. నెలకి నెలకి. 1 కిలో కంటే ఎక్కువ అవ్వదు. మనిషికి అంటే ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, ఉమ్, ఇంట్లో 2 కేజీలు దాటి ఆయిల్ వాడకూడదు. 12 కేజీలు వాడుతున్నారనుకోండి, ఉమ్, ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉమ్, అంటే దీనికన్నా మనం ఇంకా ఇంపార్టెంట్ ఇంకొక పదార్థం ఉంది. రిఫైన్డ్ ఆయిల్ ఎట్లా ఉందో పంచదార అనేది చాలా చాలా ప్రమాదకరం. ఉమ్, మనమేమో మన క్యూజన్లో ప్రతిరోజు అదే ఉండాలి. లంచ్ చేసిన తర్వాత ఒక స్వీట్ తినాలి, డిన్నర్ చేసిన తర్వాత ఒక స్వీట్ తినాలి. అది ప్రాబ్లమాటిక్. ఉమ్, కోలాస్ డ్రింక్స్లో ఎంత ఉంటుందంటే ఒక కూల్ డ్రింక్లో కనీసం ఒక 5-6 చెంచాల షుగర్ ఉంటుంది. అబ్బా ఒక్క కూల్ డ్రింక్లో ఒక 300 ml కూల్ డ్రింక్లో 5-6 స్పూన్స్ షుగర్ ఉంటుంది. సో అంత ఎక్కువ షుగర్ ఉండే డ్రింక్స్ని కన్జ్యూమ్ చేయటం, అంత ఎక్కువ షుగర్ పదార్థాలు తీసుకోవటం, దీనివల్ల హార్ట్ అటాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఉమ్, సో అందుకని ఆహారం అనేది ఒక పార్శ్యం మాత్రమే. దాంట్లో ఒక పార్శ్యం ఏంటంటే ఈ ఆయిల్స్, ఉమ్, వాటితో పాటుగా షుగర్. వర్స్ట్ పాసిబుల్ ఫుడ్ ఏంటంటే హై కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ అనేది వర్స్ట్ పాసిబుల్ ఫుడ్. ఉమ్, అంటే మీరు నూనెలు ఎక్కువ తింటున్నారు, దాంతోపాటుగా కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నారు. ఉమ్, కార్బోహైడ్రేట్ తగ్గించుకొని అట్లాగే ఆయిల్స్ తగ్గించుకొని కొంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనకి సమతుల్య ఆహారం కింద రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఫుడ్ అవైలబిలిటీ విపరీతంగా అయిపోయింది. ఉమ్, ఎస్పెషల్లీ ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో ఉమ్, విపరీతంగా అవైలబుల్. మీరు పొరపాటున మధ్యాహ్నం తినలేదనుకోండి, సాయంత్రం ఫుడ్ వస్తుంది. రాత్రి పొరపాటున డిన్నర్ చేయకుండా పడుకున్నారనుకోండి, ఉమ్. మరుసటి రోజు ఓకే లంకణం పరమాదోషదం అనుకునే పరిస్థితి లేదు. మీకు 2ంటికి మెలకు వస్తే 2ంటికి స్విగ్గీ జొమాటోలు ఆర్డర్ చేసుకుంటే అప్పుడు బిర్యానీ వస్తుంది. వస్తుంది అవును. సో అందుకని ఈజీ ఫుడ్ అవైలబిలిటీ ఉమ్, అండ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అవైలబిలిటీ, హై క్యాలరీ ఫుడ్ అవైలబిలిటీ, ఇవన్నీ అవైలబుల్ ఉండటం కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అందుకని కేవలం ఒక రిఫైన్డ్ ఆయిల్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా ఉమ్, ఓవరాల్గా మనం న్యూట్రిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ ఇడిదిరిగి బ్యాడ్. ఉమ్, ఆయిల్ ఇడిదిరిగి ఉన్న వాటిలో బెస్ట్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్, లేకపోతే కనోలా ఆయిల్, ఉమ్, లేకపోతే మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు కొంత పరిమితమైన మోతాదులో వాడుకుంటే. ఉమ్, సో అలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత ఫైట్స్ జరుగుతున్నాయి. అంటే వీటన్నిటికీ కారణం రిఫైన్డ్ ఆయిలే, ఇవన్నీ పామ్ ఆయిలే కారణం, ఇట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ ఇంకా సైంటిఫిక్ స్టడీస్లో తేలాల్సి ఉంది. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి వీటిపైన. ఉమ్. కొంతమంది నెయ్యి మంచిదంటారు, కొంతమంది కొబ్బరి నూనె ఆ, మంచిదంటారు, కొంతమంది నువ్వుల నూనె మంచిదంటారు, కొంతమంది గానుగ నూనె మాత్రమే వాడాలంటారు. ఉమ్. నేనంటాను మీరు పరిమితంగా వాడుకోండి, ఏమి పర్వాలేదు. గానుగ నూనె ఎక్కువ వాడితే డేంజరే కదా సార్. డేంజరే కదా, గానుగ నూనె అన్న పరమౌషధమా? గానుగ నూనె ఎక్కువ వాడితే కూడా ప్రాబ్లమే. ఇప్పుడు సడన్ గా గానుగ నూనె మంచిది ఎందుకు అయిపోయింది, రిఫైండ్ ఆయిల్ మంచిది కాదంటున్నారు కాబట్టి గానుగ నూనె. ఉమ్. గానుగ నూనెతో నా ప్రాబ్లం ఏం లేదు, గానుగ నూనె వేసుకోండి. మా ఇంట్లో కూడా గానుగ నూనె పెడుతున్నారు. ఉమ్, సో గానుగ నూనెతో ప్రాబ్లం లే. గానుగ నూనెలో 2 ప్రాబ్లమ్స్. ఒకటి గానుగ నూనె మంచిదేమో అనుకొని ఎక్కువ తాగేయడం, ఉమ్, తినడం పోని. ఉమ్, రెండోది గానుగ నూనెలో వాడు క్లీన్ గా చేస్తున్నారా లేదా అని చూడు. ఇప్పుడు మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అక్కడ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఒక ఫ్యాక్టరీలో మెయింటైన్ చేసే నీట్నెస్ అక్కడ ఉండదు కదా. ఉమ్, సో అందుకని ఆ నీట్నెస్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేకపోతే దాంతో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ఎంత పరిమితంగా మనం ఆయిల్ తీసుకోగలిగితే అంత మంచిది.